తెలంగాణలో పోలీస్ రిక్రూట్మెంట్ విషయంలో నిరుద్యోగులు మరోసారి రోడ్డెక్కారు. డీజీపీ కార్యాలయం ముట్టడికి తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ప్రయత్నించింది. ఎస్ఐ, కానిస్టేబుల్ నియామకాల కోసం 5 నెలల్లో నోటిఫికేషన్ విడుదల చేయాలని, పోలీసు ఉద్యోగాల్లో పోస్టుల సంఖ్య 5,000 నుంచి 20,000కు పెంచాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ముట్టడికి నిరుద్యోగ జేఏసీ పిలుపు ఇచ్చింది. దీంతో డీజీపీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిరుద్యోగులతో కలిసి ముట్టడికి వస్తున్న జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. నిరుద్యోగులతో పాటు పలువురు జేఏసీ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులు నిరుద్యోగులకు మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్